కమ్మటి కొత్తిమీర టొమాటో పచ్చడి చేసేసుకుందామా. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. రోజు కంటే కూడా 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. ముందుగా పల్లీలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకొని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా వేయించుకొని అవి కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టొమాటోస్, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కూడా వేసుకొని టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా హింగువ కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, వేడి వేడిగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.